టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అండి. వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ మార్కెట్ అండ్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ మీ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ సతీష్ అడప. అండ్ డిస్క్లైమర్ ఏంటంటే, సూచన ఏంటంటే, మేము సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదండి, గమనించగలరు. అండ్ ఈరోజు 24 జూలై 2025 షేర్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాము. నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసేసి 25,219 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ 22 పాయింట్ ప్లస్తో 25,243 దగ్గర ఓపెన్ అయిందండి. 22 పాయింట్లు పాజిటివ్గా అండ్ 22,246 దాకా వెళ్ళింది ఈరోజు మార్కెట్ హై. అండ్ 157 పాయింట్లు మైనస్తో 25,062 దగ్గర ఈరోజు నిఫ్టీ 50 మనకి లాస్తో ముగిసింది. ఈరోజు నిఫ్టీ 50 ఆప్షన్స్ ఎండింగ్ అండి, వీకెండ్. అండ్ సెన్సెక్స్ చార్ట్ ఒకసారి గమనిస్తే, సెన్సెక్స్ అనేది 82,726 దగ్గర మనకి నిన్న ప్రీవియస్ క్లోజ్ నుంచి ఒక 50 పాయింట్స్ గెయిన్ అయ్యి 82,779 దగ్గర ఓపెన్ అయిందండి. అండ్ 82,784 దాకా హై వెళ్ళింది. 540 పాయింట్లు మనకి మైనస్తో డౌన్ఫాల్తో మనకి 184 దగ్గర మనకి సెన్సెక్స్ ఈరోజు క్లోజింగ్ ఇచ్చింది. మైనస్ 542 పాయింట్లు మైనస్ ట్రేడ్ అయిందండి ఈరోజు. డౌన్ఫాల్ అయింది, బెరిష్ మార్కెట్. నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బాగా డౌన్ఫాల్ అయిందండి. అండ్ నిఫ్టీ ఈరోజు ఆప్షన్స్ వీకెండ్ బాగా డౌన్ఫాల్లో ఉంది మార్కెట్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనిస్తే 57,210 వద్ద నిన్న ముగింపుతో పోలిస్తే ఈరోజు ఒక 100 పాయింట్లు ప్లస్తో 57,316 దగ్గర ఓపెన్ అయింది. 57,316 అనేది హైయెస్ట్ ఈరోజు, హైయెస్ట్ పీక్. అండ్ 57,66 దగ్గర మనకి 140 పాయింట్లు మైనస్తో ఈరోజు ఎండ్ అయిందండి బ్యాంక్ నిఫ్టీ. అంటే మైనస్లో ట్రేడ్ అయినాయి మార్కెట్స్ అన్నీ 3, సెన్సెక్స్ ఇండిసెస్ మొత్తం 3 కానీ మైనస్లో ట్రేడ్ అయినాయి. అండ్ ఆప్షన్స్ లిస్ట్ ఒకసారి చూద్దాము. నిఫ్టీ 50 ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే ఈరోజు కాల్ సైడ్ మొత్తం మనకి నెగిటివ్గా ముగిసినాయండి, నష్టాల్లో. పుట్ సైడ్ కొద్దిగా పర్లేదు, ఎందుకంటే నిఫ్టీ ఈరోజు మనకి గురువారం కాబట్టి నిఫ్టీ 50 ఆప్షన్స్ వీకెండ్ అండి. సో ఈరోజు మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి నిఫ్టీ 50 ప్రత్యేకంగా 150 పాయింట్ల పైన ఫాల్ అయింది కాబట్టి కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ మనకి ఈరోజు బాగా నష్టాలతో ముగిసినాయి. అండ్ పుట్ సైడ్ ఆప్షన్స్ కొద్దిగా పాజిటివ్గా మనకి ట్రేడ్ అయినాయి, ఈరోజు లాభాలు తీసుకొచ్చినాయి పుట్ సైడ్ ఆప్షన్స్. ఒకసారి ఇది గమనిద్దాం, ఒకసారి చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి చార్ట్ గమనిస్తే మనం నిఫ్టీ 50 ఆప్షన్స్ వీకెండ్ చార్ట్ ఒకసారి గమనిద్దామండి. ఆప్షన్స్ కాల్ ఆప్షన్ ఒకసారి 25,50 కాల్ ఆప్షన్ తీసుకొని చూస్తే ఇక్కడ దాదాపు రోజు క్యాండిల్ గ్యాప్ అప్తో మనకి స్టార్ట్ అయింది. అది అంతే డౌన్ఫాల్ అవుతూ వచ్చింది మనకి కాల్ ఆప్షన్ అనేది. ఎక్కడ కూడా మనకి అప్ సైడ్ అనేది మూమెంట్ లేకుండా పూర్తిగా డౌన్ఫాల్లోనే ఉంది ఈరోజు అంతా. కాల్ ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళందరూ బాగా నష్టపోయారు ఈరోజు, చూసారా. అది అట్ లాస్ట్ 11 రూపీస్కి వచ్చింది. ఇందామని తీసుకున్నాం కాబట్టి మనకి మాత్రం ఉన్న మిగిలింది 11 రూపీస్. అవుట్ ఆఫ్ ద మనీ కానీ ఎట్ ద మనీ కానీ అయితే అన్నీ జీరోస్ నిల్ అయిపోయినాయండి, తెలిసిందే కదా మనకి.
నిఫ్టీ కాల్ ఆప్షన్ ఒకసారి ఎద్దామని ఒకసారి చూద్దాము. ఇందాక ఇందామని చూసాము, ఇప్పుడు ఎద్దామని ఒకసారి గమనిస్తే యూజ్ బార్ క్యాండిల్ ఒకటి స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్లో 5 minutes క్యాండిల్ అనేది పెద్ద బార్ క్యాండిల్ ఒక 100 points దాకా ఒకటి ఫామ్ అయింది క్యాండిల్. దాని తర్వాత మనకి బాగా మార్కెట్ పడింది కాబట్టి కాల్ ఆప్షన్ అనేది బాగా డౌన్ఫాల్ అయింది. డ్రాస్టిక్గా చేంజ్ చూసారుగా. కాల్ ఆప్షన్ బాగా డ్రాస్టిక్గా చేంజ్ అయ్యి కిందకు వచ్చేసింది, కింద పడింది. గమనిస్తే మనం ఇది నిల్ అయిపోయింది కాల్ ఆప్షన్. ఈరోజు కాల్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళందరూ బాగా నష్టపోయారండి. కాల్ ఆప్షన్ నమ్ముకున్న వాళ్ళందరూ పుట్ ఆప్షన్ ఒకసారి గమనిద్దాము. నిఫ్టీ 50 పుట్ ఆప్షన్ నిన్న మనకి బాగా గత 3 రోజుల నుంచి బాగా డౌన్ఫాల్లో ఉన్న పుట్ ఆప్షన్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అవటం మాత్రం ఒక 5-6 points డౌన్లోనే ఓపెన్ అయినా కానీ, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ ఫ్లాట్గా ట్రేడ్ అయింది. ఫ్లాట్గా ట్రేడ్ అయిన పుట్ ఆప్షన్ మార్కెట్ మూమెంట్ వల్ల మనకి కొద్దిగా రైజ్ ఇచ్చిందండి. పాజిటివ్లోకి వెళ్ళినాయి పుట్ ఆప్షన్స్. ఈరోజు మార్కెట్ అనేది మనకి ఏది డౌన్ఫాల్ అయింది కాబట్టి, బెరిష్గా ఉంది కాబట్టి పుట్ ఆప్షన్ ఈరోజు కాస్త హై అయింది. అయ్యి లాభాలు ఇచ్చిందండి ఈరోజు పుట్ ఆప్షన్. కొంతకాలం లాభాలు ఇచ్చినా కానీ మనకి అది కొద్దిగా డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ మీడియం లెవెల్లో లాభాలు ఇచ్చిందండి. ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి కాస్త పర్లేదు. దాని నిఫ్టీ 50 ఆప్షన్స్ పుట్ ఆప్షన్ పుట్ సైడ్ మనకి ఇందామని చూసాం, ఇప్పుడు ఎద్దామని చూస్తున్నాం. ఎద్దామని అనేది మనకు తెలిసిందే కదా. ఆప్షన్స్ వీకెండ్ కాబట్టి ఈరోజు నిల్ అయిపోతుందండి. ఆల్రెడీ మార్కెట్ నిన్నకి బాగా ఫాల్ అయిన పుట్ ఆప్షన్ ఈరోజు కొద్దిగా మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి పుట్ ఆప్షన్ రైజ్ అయింది. కొంత మూమెంట్ ఇచ్చినా కానీ తర్వాత నిదానంగా మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయి మళ్ళీ నిల్ అయిపోయిందండి. గమనించగలరు. ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా చేయాలండి. మనం ఆప్షన్స్ అనేది చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చేయాలి. ఈ ఆప్షన్ స్ట్రాటజీ అనేది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ వేరు, ఆప్షన్ స్ట్రాటజీ వేరు. ఆప్షన్స్లో మనకి పెట్టిన మొత్తం క్యాపిటల్ మొత్తం మనకి నిల్ అయిపోయే ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్తగా చేయాలి. అండ్ సెన్సెక్స్ ఆప్షన్స్ ఈరోజు గమనిద్దాం. నిఫ్టీ 50 మాత్రం ఈరోజు వీకెండ్ కాబట్టి, ఆప్షన్ ఎండింగ్ డే కాబట్టి మనకి ఎట్లా ఉంది. సెన్సెక్స్ కాస్త పర్లేదు.
షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ అండి. షేర్ మార్కెట్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ షేర్ మార్కెట్. మీకు మంచి సలహాలు సూచనల కోసం మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో ద్వారా ఇచ్చిన సలహాలు సూచనలు జనరల్గా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీకు సలహాలు సూచనలు కావాలంటే మమ్మల్ని పర్సనల్గా మాకు మా నెంబరు డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. ₹1 లాస్ లేకుండా మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వగలము. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్గా మీ వరకు మీకు ఏది నచ్చుద్దో, మీకు ఏది లాభాన్ని తీసుకొచ్చి పెట్టుద్దో వాటి వరకే మేము పరిశీలించి రీసెర్చ్ చేసి మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తామండి. అందరి మాదిరిగా కాకుండా అందరికీ ఒకే రకమైన సూచన సలహాలు ఇవ్వకూడదండి. షేర్ మార్కెట్లో ఎవరికి వాళ్ళకి స్పెసిఫిక్గా ఉంటాయి. వారి మోడ్లో వాళ్ళకి సూటబుల్గా ఉండే సలహాలు సూచనలు మాత్రమే మేము ఇస్తాము. అండ్ అది కూడా బాగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ, ట్రేడింగ్ అయినా కానీ, ఆప్షన్ ట్రేడింగ్ అయినా కానీ, ఏదైనా కానీ నా సలహాలు సూచనల కోసం మీరు డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉందండి. వాట్సాప్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. చార్ట్ ఒకసారిగా ఇద్దామండి. మార్కెట్ బెరిష్గా ఉంది కాబట్టి కాల్ సైడ్ ఆప్షన్స్ అన్నీ డౌన్ఫాల్లో నిలిచినాయి, అంటే నష్టపోతున్నారు. కాల్స్ తీసుకునే వాళ్ళందరూ బాగా నష్టపోయారు. చూసారా, బాగా డౌన్ఫాల్లో ఉన్నాయి. కాల్ ఆప్షన్స్ అన్ని డౌన్ఫాల్లో నడిచినాయి. ఐదర్ నిఫ్టీ అయినా కానీ, సెన్సెక్స్ అయినా కానీ, బ్యాంక్ నిఫ్టీ అయినా కానీ కాల్ ఆప్షన్స్ బాగా నష్టపోయారు ఈరోజు. బేరిష్ మార్కెట్ కాబట్టి పిఈ ఒకసారి గమనిస్తే సెన్సెక్స్ పిఈ ఒకసారి గమనిస్తే పిఈ హోల్డర్స్ పర్లేదండి. ఈరోజు కొద్దిగా లాభపడ్డారు. పిఈ ఆప్షన్ హోల్డర్స్ సెన్సెక్స్లో కానీ, నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీలో కానీ లాభపడ్డారు. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా చూద్దాం ఒకసారి. మార్కెట్ బేరిష్ మోడ్లో ఉంది కాబట్టి కాల్ సైడ్ అన్నీ మనకి నెగిటివ్గా క్లోజ్ అయినాయి. గత 2 రోజులుగా కాల్ సైడ్ అన్ని పాజిటివ్గా ట్రేడ్ అయిన ఆప్షన్స్ ఈరోజు మాత్రం కాల్ సైడ్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయండి, గమనించగలరు. కాల్ సైడ్ అవుట్ ఆఫ్ మనీ అండ్ పుట్ సైడ్ ఇందామని గమనిస్తున్నాం మనం ఇప్పుడు. ఆప్షన్స్ డేటా బ్యాంక్ నిఫ్టీ
షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్ అండి సతీష్ హడప. 20 years of experience in share market. నా సలహాలు సూచనల కోసం మీరు డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు చక్కగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. మీకు ₹1 నష్టం రాకుండా మేము మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తాము. ఇప్పుడు దాకా మీరు షేర్ మార్కెట్లో చేసాము, మాకు నష్టాలే వస్తున్నాయి అన్న వాళ్ళకి ఇది గమనిక. అండ్ ఈరోజు టాప్ గెయినర్స్ చూద్దాము. రెయిన్బో అనేది 5.8%, ఐపీసీఏ ల్యాబ్ అనేది మనకి 5.5% పాజిటివ్లో ఉంది. కెనరా బ్యాంక్ కూడా 5% దాకా పాజిటివ్లో, ఇండియన్ బ్యాంక్ కూడా 4.4%, మదర్సన్ వచ్చేసి 4.2%, కోరమండల్ వచ్చేసి 4.2%, పారో న్యూ అనేది 3.9%, ఎన్ఎల్ అనేది 3%, ఫ్యాక్ట్ అనేది 3.5%, సిజీజీఎల్ కూడా, జనతా ఫాము, ఫోర్టీసీ, లాల్తాబ్ అనేది ఈరోజు పాజిటివ్లో ట్రేడ్ అయినాయండి. జిందాల్ స్టీల్ కూడా మనకి 2.3% దాకా, కేసీ సెంచరీ ప్లే కూడా మనకి 2.2% దాకా, జూప్లీ ఇన్ఫ్రా అండ్ అది ఆర్సీఎఫ్, ఫిన్పైప్, ఓఎఫ్సిఎస్, విటిఎల్, సుందరం ఫాస్ట్, ట్రైడెంట్ కూడా మనకి దాదాపు 1.7%, మెట్రోపోలిస్, డొమోస్, ఆర్తి ఇండియా, టాటా మోటార్స్, బంధన్ బ్యాంకు, మహాలక్ష్మి, ఇండియన్ మార్ట్ ఇవన్నీ కూడా మనకి 1.1%. టాప్ లూజర్స్ లిస్ట్ ఒకసారి గమనిస్తే మనం గాడ్ఫ్రే, నెస్లే ఇండియా, ఇంటెలెక్ట్, లాటన్ వ్యూ అనేది 4% పైన మనకి లాస్ అయిందండి ఈరోజు. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years of experience in షేర్ మార్కెట్ అండ్ ₹1 నష్టం రాకుండా మీకు మంచి సలహాలు సూచనలు ఇస్తాము. ట్రెంట్, సిఎట్ ఇండియా కూడా లాస్లో ఉందండి. ఎంజీఎల్, టీఎంఏసి, నెట్కో ఫార్మా కూడా మనకి దాదాపు 3% లాసులు నడిచినాయి ఈరోజు. ఎస్బీఎఫ్సి అను, ఆర్హెచ్ఐఎం, ప్రెస్టేజ్ గ్రూప్ కూడా మనకి ఈరోజు 3% పైన లాసులు నడిచింది. ఏసీసీ, ఎంఫసిస్, ఎంఆర్పిఎల్ కూడా 2.8% దాకా నష్టపోయిందండి. టాటా కెమికల్స్ కూడా ఈరోజు బాగా నష్టపోయింది. ఐనాక్స్ ఇండియా కూడా మనకి 2% దాకా నష్టపోయింది. సిగ్నేచర్, ఐటీఐ, గ్రాఫైట్ కూడా దాదాపు 2% నష్టపోయినాయి. అనంత డ్రాఫ్ట్. మా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రేలియా స్పెషలిస్ట్, 20 years in experience in షేర్ మార్కెట్ సతీష్ హడప. టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్, టాప్ ఎక్స్పర్ట్ సతీష్ హడప అండి. మీ డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి.